అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఎట్ ది యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫేస్పేట్. మరి చాలా మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర వెళ్ళాలి మలద్వారానికి సంబంధించిన వ్యాధుల కోసము, ఎందుకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా మిగతా ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా రాని లాభాలు ఏదైతే ఉన్నాయో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా ఎందుకు వస్తున్నాయి, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దానికి సమాధానమే ఈ వీడియో అన్నమాట. నార్మల్ గా మలద్వారానికి సంబంధించిన వ్యాధులు అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా, పైలోనైడల్స్ అని ఇలా మలద్వారానికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. ఇది రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ అనేది లోపించడం. అకార్డింగ్ టు ఆయుర్వేదం ప్రకారం మన బాడీలో ఉన్న డైజెస్టివ్ ఫైర్ అగ్ని లోపించడం వల్ల మనకు మలద్వారానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ మలద్వారానికి సంబంధించిన వ్యాధులే కాకుండా మిగతా అన్ని వ్యాధులు కూడా అగ్ని లోపించడం వల్లనే వస్తాయి. అలాగా మరి మలద్వారానికి సంబంధించిన వ్యాధుల్లో ఏం చేస్తారంటే ఈ రూట్ కాజ్ పైన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు సపోజ్ ఫిషర్ వచ్చింది అనుకోండి, దానికి వేరే ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఏం జరుగుతుంది, నొప్పి ఉందా, నొప్పికి టాబ్లెట్, మోషన్ రావట్లేదా, మోషన్కి సంబంధించిన సిరప్ కానీ టాబ్లెట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఆయుర్వేదంలో అయితే మరి ఫిషర్ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంది, డైజెస్టివ్ ఫైర్ అనేది లోపించడం. కాబట్టి దానికి సంబంధించిన మెడికేషన్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన మెడికేషన్ ఇవ్వడం వల్ల డైజెస్టివ్ ఫైర్ అనేది పెరిగి మన ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అవ్వడం అవుతుంది. డైజెషన్ అయిన ఫుడ్ అనేది ప్రాపర్గా మనకు స్టూల్ ఫామ్ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫిషర్ అనేది నార్మల్గానే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు డైజెస్టివ్ ఫైర్ రెగ్యులర్ అవడం వల్ల ఏమవుతుంది, ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మరి ఆయుర్వేదంలో మలద్వారానికి సంబంధించి వాళ్ళకి రకరకాలైన సర్జికల్ ప్రొసీజర్లు కూడా, పారాసర్జికల్ ప్రొసీజర్లు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా క్షారసూత్ర కానీ, క్షారకర్మ కానీ, అగ్నికర్మ కానీ ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూస్తే క్షారసూత్ర ట్రీట్మెంట్ ఇది ముఖ్యంగా మనం ఫిస్టులాలో చేస్తూ ఉంటాం. మరి ఫిస్టులాలో ఎప్పుడైతే క్షారసూత్రతో ట్రీట్మెంట్ జరిగితే 96 to 97% అనేది సక్సెస్ రేట్ ఉంది. ఈ సక్సెస్ రేట్ అనేది ఇతర ఏ ట్రీట్మెంట్ పద్ధతిలో లేదు. ఎందుకంటే క్షారసూత్ర ఏం చేస్తుందంటే మన ఫిస్టులను ప్రాపర్గా టిష్యూను కట్ చేయడం, టిష్యూను హీల్ చేయడం అనేది సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్ గా అక్కడ గ్రాన్యులేషన్ టిష్యూ పెరిగి అది ప్రాపర్ గా అనేది కంప్లీట్ గా ఫైబ్రోజ్డ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఫిష్లా వచ్చే ఉండే అవకాశాలు లేవు. దాంతోపాటు క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్. అంటే మనము దాన్ని లోకల్ అనస్థీషియాలో చేయగలుగుతాం. లోకల్ అనస్థీషియా అంటే ఎక్కడైతే సర్జరీ చేస్తామో అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. కాబట్టి దీనికి పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదు. చేసిన వెంటనే పేషెంట్ కి 1 to 2 hours లో వాడు ఇంటికి వెళ్ళొచ్చు. సెకండ్ డే అన్వర్డ్స్ వాడిని రొటీన్ యాక్టివిటీస్ లో వాళ్ళు హ్యాపీగా ఫాలో కావచ్చు, ఇన్వాల్వ్ కావచ్చు. తర్వాత దీంట్లో ఎక్కువగా మనకు కాంప్లికేషన్స్ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి అనేది ఎక్కువగా మన సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతుంది. దాంతోపాటు ఇంకా మనకేం జరుగుతుందంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పద్ధతులలో సర్జరీకి ముందు, సర్జరీ చేసేటప్పుడు, సర్జరీ తర్వాత కూడా రకరకాల ప్రోటోకాల్స్ ను ఇవ్వడం జరిగింది. మరి సర్జరీ తర్వాత నార్మల్గా ఏం జరుగుతుందంటే పేషెంట్ కి ఏ సర్జరీ జరిగినా నార్మల్ గా వేరే ట్రీట్మెంట్ పద్ధతిలో యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఊన్ పైన మెడిసిన్ అప్లై చేయడం ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. అదే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఏం జరుగుతుందంటే ఒక పేషెంట్ కి ఆయన వ్యాధిని బట్టి మనకు ఒక లైఫ్ స్టైల్ ని చేంజెస్ ని ఇవ్వడం కానీ, డైటరీ మాడిఫికేషన్ అంటే ఫుడ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇలా రకరకాల డైట్ ను అడ్వైస్ చేయడం కానీ, దాంతోపాటు మరి ఊన్ క్లీన్ కోసము కషాయస్ కానీ, ఊన్ పైన అప్లై చేయడానికి డిఫరెంట్ ఆయింట్మెంట్స్ కానీ, పుండు తొందరగా మానడానికి చాలా పొటెంట్ గా టాబ్లెట్స్ కానీ, మెడిసిన్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఊన్ అనేది తొందరగా మానడము, తర్వాత మానిన ఊన్ అనేది ప్రాపర్ గా ఫైబ్రోజ్డ్ గా అవ్వడం, దానివల్ల ఇలాంటి వ్యాధులు మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇలా చాలా కారణాలు ఉండడం బట్టి మరి మలద్వారానికి సంబంధించిన వ్యాధులు ఎప్పుడైతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పద్ధతుల వరకు జరిగితే ఇవి ఎక్కువ సక్సెస్ రేట్ ను ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.